నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంత కష్టపడి చేసినాము. ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇంత కష్టపడి ఒక మంచి ఆర్థికంగా నష్టపోయి వాల్యుబుల్ టైం కోల్పోయి అన్ని రకాలు నష్టపోయి ఇవాళ ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుటుంబ పాలన బంధుప్రీతి తప్ప మేము కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. చాలాసార్లు చెప్పినాము, చాలా సందర్భాల్లో చెప్పినాము కేటీఆర్ గారికి, రామన్న మేము కష్టపడ్డాము శ్రమపడ్డమే మీరు చూస్తలేరు, మీ బంధువులు మీరే అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన స్పందించకుండా ఆయన పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినారు. మేము ఇవాళ అప్పటి నుంచి కూడా 2001 నుంచి కూడా మేము చేస్తేనే కాదు మాతో పాటు అన్ని పార్టీ వాళ్ళు కూడా చేశారు, ఉద్యమాలు చేశారు. కానీ ఎంత చేసినా కూడా ఏం లేకపోయినా మాకు పదవి రాకపోయిన పర్లేదు, కనీసమైన ఆత్మగౌరవం కూడా లేకుండా చేశారు. కాబట్టి మేము దీని నిరసనగా నేను ఇవాళ రాజీనామా చేస్తున్నాను. ఎవరెవరు చేస్తున్నారు? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఏఎంసీ చైర్మన్లు అందరం కలిసి మూకుమ్మడిగా ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ ఎంపీటీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాజీనామా చేసి మేము ప్రజల దగ్గరకు పోయి ప్రజలతో కూడా వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడి మరి మేము చేసిన కష్టం మేమంతా కూడా వాళ్ళందరూ తెలుసు కాబట్టి అందరితో విచారణ చేసి దాదాపు ఒక 1000 మందితోటి మేము పార్టీ మారాలని అనుకుంటున్నాం. పెద్దలందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 5 ఏళ్ల నుంచి సర్పంచ్గా ఒక కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి వర్యులు అయ్యి ఉండి కూడా కనీసం ఒక్కరోజు కూడా మాకు టైం ఇవ్వలేదంటే మేము 5 సార్లు మేము సర్పంచ్లను కూడా కలిసిపోయి ఉన్నాయి. మీకు ఫోటోలతో సహా మేము ఎన్నిసార్లు కలిసి వచ్చింది కూడా మీకు ఆ విధంగా ప్రెస్ కూడా మీకు అలాన్ చేస్తాము. కనీసం ఒక్కసారి పిఎస్ గారితో మాట్లాడించి కనీసం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ అంటే కూడా మీటింగ్ కూడా పెట్టలేదు. ఈ మంత్రివర్యులు మొన్న మాకు ఆశ్చర్యం అనిపించింది. మీకు సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల కొరకు నేను కొట్లాడతానంటే మాకు చాలా బాధగా అనిపించింది. అంటే కనీసం ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి కనీసము 5 ఏళ్ళ కలుద్దాము సర్పంచ్ల బాధలేంది అని మేము లెటర్ కూడా ఇచ్చాం. ఆ లెటర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను. ఆ లెటర్ ఇస్తే కూడా కనీసం ఆ లెటర్ కూడా సమాధానం చెప్పలే ఇయ్యాడి వరకు మా కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు. నిన్న మీటింగ్లో కూడా మొన్న మాట్లాడి చెప్తున్నారు, సర్పంచ్లకి ఏ బాధలు అందరూ కష్టపడి చేశారు కానీ వారికి మేము చూసుకోలేని ఇప్పుడు మేము చూస్తామంటే చాలా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక మంత్రిగా ఉండి కనీసము ఆయన అనుకుంటే ఒక చిన్న గ్రామ పంచాయతీ గురించి మేము చెప్పినాం. ఒక 6 గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కనీసము ట్రాక్టర్లు కొనిపించారు. అది ఎవరో ఫండ్స్ కాదు, గ్రామ పంచాయతీ బిల్స్ ఫండ్స్తోనే కొనిపించారు. మీరు చూసుకోరు, గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్స్తోనే ట్రాక్టర్ ఉన్నాం. లేని వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కున్నారు. ఆ లోన్ కట్టాలంటే కూడా కట్టలేరు ఇప్పుడు పరిస్థితి. ఆ విధంగా చిన్న గ్రామ పంచాయతీకి ఇలా వాళ్ళ కనీసం ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడితే కూడా 5,000 రూపాయలు వెళ్ళే పరిస్థితి లేదు. మీకు తెలుసు, ఇలా 2 ఏళ్ళు కరోనా వచ్చింది. మాకు ఫస్ట్ 9 నెలలు మాకు ఛార్జ్ కూడా ఇవ్వలే. ఆ విధంగా మేము ఇంత కష్టపడి మేము ఈ విధంగా ఎలా తీసుకొని నెట్టుకొని వస్తే మేము శ్మశాన వాటికలు కట్టమంటే 3 నెలలు కట్టమంటే 6 నెలలు మేము కంప్లీట్ చేసి ఇచ్చాము. ఆ విధంగా డంపింగ్ యార్డ్ కట్టమంటే కట్టాము. మన పల్లె ప్రకృతి మనం ఇట్లా చేయాలి ప్రోగ్రాంలు అంటే చేశాము. దేనికైనా ముందు చేస్తే మీరు వేయాలి, పెట్టుబడి పెట్టాలి. కానీ మేము వచ్చినాడు ఇస్తాంతే అన్నట్టు వాళ్ళ ధోరణి మాట్లాడి మేము కనీసము ఇప్పుడు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఒక 100 కోట్లు పెట్టి వర్క్ చేసిన అన్నారు. కనీసం మేము మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచ్లము, మేము కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు పని చేయాలని మా కోరిక ఉండదా? మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి. అది కూడా మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయి ఉండి ఎందుకు మేము సిగ్గుసేటుగా అనిపిస్తుంది. ఒక కాన్స్టెన్సీ ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఈ కాన్స్టెన్సీలో గింత కూడా అది చేయలేదంటే మాకే సేమ్గా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది. కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ అన్నా ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండి చేపిస్తాడు కావచ్చు అని 2 రోజులు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత హేళనగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము. మొన్న కూడా అదే మాట్లాడాడు. కరీంనగర్లో కూడా వీళ్ళ మీటింగ్ పెట్టాడు సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్లో మాట్లాడతాడు. ఎవరికి ఎన్నో చేసినా అని అంటాడు. ఎవరికి ఏం చేసిండో ఏ కాన్స్టెన్సీలో ఆయన కాన్స్టెన్సీలో సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి.
రేషన్ కార్డు కాదు, పింఛన్లు కాదు, మేము కనీసము అడిగితే మేము ఒక్కళ్ళకి చేయలేని పరిస్థితి. కనీసం మేము ఇచ్చిన మీ రిప్రజెంట్ కూడా మీ కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఎన్ని కాగితాలు ఇచ్చినాము, కనీసం ఒక రోడ్డు కాదు, ఒక వర్క్ కూడా కాదు. వాళ్ళు ఏ ఊళ్ళో ఎక్కడ ఇవ్వాలన్నా ఇచ్చుకున్నారో నేను ప్రూఫ్ చేస్తా. అదే మోయినకుంట్ల 2 కోట్లు ఎట్లా ఇచ్చాడో నేను రేపు పొద్దుగా నేను కూడా ప్రూఫ్ ఇస్తా. అది ప్రజల పైసలు కాదా, ఆయన ఒక్కరి సొంతం పైసలా? ఆ విధంగా నేను సమాధానం చెప్పేందుకు కూడా వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు మండలాలైనా కానీ జిల్లాలో అయినా రండి, నేను మాట్లాడతా, దానికి సమాధానం చెప్తా. ఏ ఊరికి ఎన్ని కోట్లు ఇచ్చారో నేను ప్రూఫ్ చేస్తా. కానీ మేము ఎన్నిసార్లు అడిగినా కానీ ఒక 5 లక్షలు కూడా ఇవ్వలేదు. అది మేము మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయినాం. సర్పంచులు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కూడా అడగండి. మేము ఒక్కసారి పోయినా కానీ కనీసం మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి, ఆయనకు ఒక సమాధానం చెప్పుకోలేని, అది మాకు బాధ అనిపించి మేము ఒక 100 సార్లు కూడా దీనికి రిపీట్ చేసినా కానీ వారితో కూడా మేము డైరెక్ట్ మాట్లాడదామని చూసినాం. కనీసం చెప్తానని ఇంకోళ్ళకన్నా వెళ్ళిపోతానని మేము చూసినాం. కానీ వారు ఆ విధంగా కూడా మాకు టైం ఇవ్వలేదు. అంటే వారికి మూర్ఖత్వం, అహంకారం ఏందో అనేది మాకు అందరికి అర్థమయ్యే ముక్కుమడిగా అందరము సర్పంచ్లము, మరి ఇప్పుడు జడ్పీటీసీ గారు, మాజీ జడ్పీటీసీ గారు, మేము అందరము మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మేము మాజీ సర్పంచ్లు అందరము, వార్డు మెంబర్సు, ఉప సర్పంచ్లు అందరం కలిసి మేము దాదాపు ఒక 1000 మందితో పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అందరికీ సవ్యంగా తెలియజేసుకుంటూ మా ముస్తాబ్ మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.